దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి స్తుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ మరి ఈరోజు 9వ తారీఖు శుక్రవారం దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 63వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుని 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తేదను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన తండ్రి, వందనాలు నాయన, మీ ఘనమైన నామన స్తుతులు స్తోత్రాలు నాయన. వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 63వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని యొక్క కృప నిమిత్తము, దేవుని యొక్క కాపుదల నిమిత్తము, దేవుడు చేసిన గొప్ప మేలులను బట్టి అనేక సమస్యలు, ఇబ్బందులు, అరణ్యములో పారిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసంతోటి దేవునితో చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగున నేను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను అని చెప్తా ఉన్నాడు. ఈ 63వ కీర్తనలో మనం చూస్తే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండుట కనబడతా ఉంది. ఏమండి, దేవుని ప్రసన్నత, పోషణ మరియు సంరక్షణ కొరకు భక్తుని ఆశ ఈ కీర్తనలో మనం చూడగలం. దేవుడే మనలను సంతృప్తిపరచగలడు గనుక ఆయన కొరకు మనం తృష్ణ కొని ఉండుట మేలు. దావీదు గారు యోధ అరణ్యంలో ఉండగా ఈ కీర్తన రచించాడండి. అబ్షాలోము తిరుగుబాటు కాలంలో దేవుని ఆశ్రయం కొరకు ఆశకొని ఉన్న సందర్భంలో బహుశా దావీదు గారు 61వ కీర్తన, 62వ కీర్తన, 63వ కీర్తనలో ఏమంటే ఈ కీర్తనలు, ఈ 3 కీర్తనలు రచించుండొచ్చు. అందుకే 2 సమూయేలు గ్రంథం 15-18 అధ్యాయంలో దావీదు గారు దేవుని సహవాసం కొరకు ఎంతగా తృష్ణగొని ఉన్నాడో ఈ కీర్తన మనకే తెలియపరుస్తూ ఉంది. ఏమంటే 1-4 వచనాల్లో అతని యొక్క ఆశ, ఈ కీర్తనకారుడు సమస్యలతో, శత్రువుల వ్యతిరేకతతో సతమతమైపోతూ ఉన్నాడు. అతని రాజసింహాసనం నుండి తొలగింపబడ్డాడు. దేవాలయంలో ఆరాధించే అవకాశం లేకపోయింది. దేవుని శక్తి మహిమలను చూచుటకు వీలు లేకుండా ఉందండి. తానున్న నిస్సాయ పరిస్థితుల్లో దేవుని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏమంటే 63వ కీర్తన 1, 2, 4 వచనాల్లో ఇది గొప్ప మర్మాత్మకమైనటువంటి ఐక్యత కొరకైన ఆశ కదండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు ఏమండే నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నానని ఈ మాటలన్నిటిలో దేవుని ఒక వ్యక్తిగా తలంచి ఆయన సహవాసం కొరకు కీర్తనకారుడు ఆశపడుతూ ఉన్నాడు. పూర్తిగా దేవునిలో ఐక్యమైపోవాలన్నది అతని ఉద్దేశం కాదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు కూడా ఆయన సహవాసం కావాలన్నది ఆయనకి ఎంతో ఇష్టం. ఏమంటే 63:1లో ఇది గుడ్డిగా ఆశించినది కాదండి. దేవుడు అంటే ఏమిటో ఎరగని పరాయి వ్యక్తి వలే కాదండి, దేవుడిని గూర్చి పూర్తిగా ఎరిగిన దావీదు గారు ఆయన సహవాసం కొరకు తృష్ణగొని ఉన్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం చూస్తే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది మనకి. ఏమండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్తా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, నిజమే, ఆయన పుట్టించిన వాడు ఆయనే. మనలందరినీ, నరులందరినీ పుట్టించిన దేవాతి దేవుడు. దేవుని పొందు కొరకైనా తృష్ణ ఏదో ఒక దేవుని కొరకు ఆశ కలిగి ఉండుట కాదండి, తాను ఎరిగిన దేవుని కొరకు దప్పిక కలిగి ఉండుట. దేవా నా దేవుడవు నీవే అన్నాడండి 1వ వచనంలో 63వ కీర్తనలో. ఏమంటే నా దేవుడవు నీవే అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి,
తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఏమంటే ఇంకా అద్భుతమైన మాటలు. ఇది ప్రాణం శరీరం మొత్తం ఆశ కలిగి ఉండుట. 63వ కీర్తన 2వ చరణంలో, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం కృషించుచున్నది, ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలని మత్తయి సువార్త 22:37లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఈయన ఎంతో ఆశ తృష్ణ కలిగి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ఏమంటే 2వ వచనంలో గమనించండి, దేవుని శక్తి మహిమలను చూడవలెనన్న ఆశ. దావీదు గారు దేవుని దీవెనల కొరకు కాకుండా దేవుడినే ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బలాన్ని ప్రభావాన్ని చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి. అతని ఆనందం గురించి 63వ కీర్తన 3-7 వచనాల్లో చూస్తే 3-7 వచనాల్లో అంటూ ఉన్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. 5వ వచనం అంటూ ఉన్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతూ ఉన్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తూ ఉంది. దేవుని యొక్క ఏమంటే ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయండి మదికి. ఏమంటే హృదయానికి ఎంతో ఆనందాన్ని, నెమ్మదిని కలిగిస్తున్నాయని చెప్తా ఉన్నాను. దేవుడు తనను అపేక్షించున్న ఆత్మకు ప్రత్యుత్తరం ఇచ్చి సంతృప్తి పరుస్తాడని, దేవుని అందే నిజమైన సంతృప్తి లభిస్తుందని, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతూ ఉందంటా ఉన్నాడు అని దావీదు గారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలును జీవితకాలం అంతా కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకునేదనని తెలియజేస్తున్నాడు. దేవుని కృపచేత సంతృప్తి పరచబడ్డాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును. సంతృప్తి నుండి వెంబడించుట మానలేదు, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నదే. అతని సమర్పణ 63వ కీర్తన 9-11 వచనాల్లో దేవుని చేత తృప్తి పొంది తన జీవితమును దేవుని సేవకు సమర్పించుకున్నాడు. ఆరాధన ఏమంటే కనబడుతోంది 3-4లో, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను అంటూ ఉన్నాడు. రాజు దేవుని బట్టి సంతోషించును అని తెలియజేయటంలో ఏమంటే దేవుడు తనకు అప్పగించిన రాజ్యమును ప్రజల కొరకు సేవలు అందించడానికి దావీదు గారు తీర్మానించుకున్నట్లో దేవుని పిలుపుకు విధేయుడవుతూ ఉన్నాడు. దేవుని పిలుపుకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు చెప్తున్నటువంటి మాట, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఏమంటే శరీరము ఆకలి దప్పిక కొరకు కృషించిపోద్ది. కానీ ఈ దావీదు గారు ఎంతగా ఆకలి గురించి, ఏమంటే ఆహారం గురించి కానీ నీళ్ళ గురించి కానీ నేను ఇష్టపడను, వాటిని కాదు నేను ప్రేమించేది, వాటిని కలగజేసిన దేవుణ్ణే ప్రేమిస్తున్నాను. ఆయన చేతే, ఆయన చూడవలెనన్న ఆశ చేతే నా ప్రాణం కృషించిపోతూ ఉంది, కృంగిపోతూ ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని మీద మనం ఎంతగా నమ్మకం కలిగి ఉంటామో అంతగా దేవుడు మన సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లన్నిటి నుండి విడుదల కలిగించి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహించువాడై ఉన్నాడని దావీదు భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి, లోకంలో ఉన్న వాటిని కాదండి కోరుకునేది, లోకాన్ని కలిగి చేసిన సృష్టికర్తని కోరుకోవాలి. మనం ఆయన మీద ఆధారపడాలని తెలియజేస్తున్న మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.